Airdrop event 2 announcing the first airdrop in the 2026 ఒమేగా నెట్వర్క్. వెల్కమ్ టు ది స్మార్ట్ క్రిప్టో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ యొక్క ఒమేగా నెట్వర్క్లో ఇండియాకి సంబంధించిన ఒమేగా నెట్వర్క్ టోటల్ సప్లై వచ్చి 100 బిలియన్ అనమాట. ఇక్కడ ఎయిర్ డ్రాప్ అనేది ఈ 2026లో రిలీజ్ చేశారు. ఆ యొక్క రిలీజ్ చేస్తున్నారు. ఆ యొక్క ప్రాసెస్ అనేది ఇక్కడ ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఒమేగా నెట్వర్క్ చూసారంటే ఒమేగా నెట్వర్క్ మెగా ఎయిర్ డ్రాప్ ఈవెంట్ 2026 విత్ 2 మిలియన్ ఒమేగాస్ టోకన్స్. అంటే 2 మిలియన్ అంటే 20 లక్షల కాయిన్స్ అనమాట. 20 లక్షల ఒమేగా కాయిన్స్ అనేది ఎయిర్ డ్రాప్లో అనౌన్స్ చేస్తున్నారు. ఈ ఫిక్స్డ్ అలొకేషన్ అంటే ఫిక్స్డ్గా ఉంటాయి అన్నమాట. 20 lakhs అనేది ఫిక్స్డ్ అనమాట. దానిలో చేంజెస్ ఏమీ ఉండదు అనమాట. ఓకే, రియల్ మైనర్స్ ఓన్లీ రియల్గా చేసే వాళ్ళకే మాత్రమే అనమాట. రియల్ డిస్ట్రిబ్యూషన్, రియల్గా మైన్ చేసే వాళ్ళకి మాత్రమే డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. సో ఇలాగా ఎవరైతే అకౌంట్ క్రియేట్ చేసి ఉంటారో ఏ డ్రాప్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి అలొకేట్ చేయరు అనమాట. ఎవరైతే రియల్గా కంటిన్యూస్గా మైనింగ్ చేస్తూ ఫేస్ వెరిఫికేషన్ మనకి హెచ్విఎన్ అనేసి ఇచ్చారు. ఫేస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ ఎయిర్ డ్రాప్ ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ చూడండి ఎయిర్ డ్రాప్ అనేది స్టార్ట్ అనమాట. ఎయిర్ డ్రాప్ ఈవెంట్ స్టార్ట్ ఇన్ 1 జూలై 2026 ఈవెంట్ టైమ్ లైన్స్. అంటే జూలై 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈవెంట్ క్లోజ్ వచ్చి 30 జూలై 2026 అంటే జూలై 30న ఈ ఈవెంట్ అనేది క్లోజ్ అవుతుంది. ఆన్ చైన్ డిస్ట్రిబ్యూషన్ అంటే మన యొక్క ఈ ఒమేగా యాప్ ఉంది కదా, ఈ యాప్లో అనేది 31 జూలైకి ఈ యొక్క ఎయిర్ డ్రాప్ ఏదైతే ఉందో అది మన యొక్క అకౌంట్లో ఆ ఎయిర్ డ్రాప్ కాయిన్స్ అనేది యాడ్ అవుతుంది అనమాట. టోటల్ ఇక్కడ ఎయిర్ డ్రాప్ వచ్చి 20 lakhs అనమాట. అంటే 2 మిలియన్ కాయిన్స్. తర్వాత ఇక్కడ చూడండి, నాట్ యాన్ ఆర్డినరీ ఎయిర్ డ్రాప్. ఇది ఆర్డినరీ ఎయిర్ డ్రాప్ కాదంట, దీని గురించి ఇచ్చారు. ఇది సంథింగ్ స్పెషల్ అనేసి పెట్టారనమాట. ఈ ఎయిర్ డ్రాప్ అనేది రెలవెంట్ టు ది టోటల్ సప్లైలో ఒక ఇంక్లూడింగ్ అనమాట ఇది. ఓకే, తర్వాత ఇది చూడండి, స్ట్రిక్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట. ఎవరైతే ఎలిజిబుల్ అవుతారనే దాని గురించి ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి, ఒమేగా నెట్వర్క్ యాజ్ ఇంప్లిమెంటెడ్ క్వాలిఫికేషన్ మెకానిజం టు ప్రివెంట్ అంటే ఈ యొక్క ఇంప్లిమెంట్ చేసింది క్వాలిఫికేషన్ అనమాట. మెకానిజం కింద ఉండే పాయింట్స్తో చేశారనమాట. ఓకే, స్పామ్ పార్టిసిపేషన్ అంటే స్పామ్ చేస్తారు కదా, వాళ్ళు అలో లేదనమాట. ఫేక్ మైనర్స్ కానీ బాట్ రిజిస్ట్రేషన్స్ కానీ మల్టీ అకౌంట్ ఫార్మింగ్ కానీ ఇవి చేస్తే వాళ్ళు ఎలిజిబుల్ కారనమాట. సో ఎవరైతే ఇక్కడ చూడండి, రివార్డ్స్ వెల్ ఓన్లీ డిస్ట్రిబ్యూటెడ్ టు ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే హెచ్ఎన్వి మైనర్స్ అంటే హ్యూమన్ వెరిఫైడ్ నోట్ అంటే ఫేస్ వెరిఫికేషన్ వచ్చింది కదా మనకి ఫేజ్ 2లో. ఎవరైతే ఫేస్ వెరిఫికేషన్ కంప్లీట్ చేశారో వాళ్ళకి ప్రియారిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత యాక్టివ్ అండ్ కన్సిస్టెంట్ పార్టిసిపేట్స్ అంటే యాక్టివ్గా ఉండాలి, ఎప్పుడు డైలీ మైనింగ్ చేసే వాళ్ళకి ఈ యొక్క ఎయిర్ డ్రాప్ అనేది అలొకేట్ చేస్తారు. అకౌంట్స్ కంప్లైంట్స్ విత్ నెట్వర్క్ పాలసీస్ అంటే నెట్వర్క్ యొక్క పాలసీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించిన వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఎయిర్ డ్రాప్ అనేది ఎలిజిబుల్. దాంతోపాటు ఇక్కడ చూసారంటే మనకి లాస్ట్ ఇయర్ ఈవెంట్ 1 అనేది ఇచ్చారనమాట. లాస్ట్ ఇయర్ ఈవెంట్ 1 ఇచ్చినప్పుడు కూడా 2 మిలియన్ సప్లైస్ అప్పుడు కూడా ఈవెంట్కి ఇచ్చారు. అంటే ఫస్ట్ ఈవెంట్కి ఈవెంట్ 1 2025లో జరిగింది. అప్పుడు 2 మిలియన్ అంటే 20 లక్షల కాయిన్స్ అనేది అప్పుడు డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. ఇప్పుడు సెకండ్ ఫ్రీ ఎయిర్ డ్రాప్ అనేది జూలైలో స్టార్ట్ అవుతూ ఉంది. ఆ జూలై 1 నుంచి 30 వరకు అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ ఎయిర్ డ్రాప్ కూడా చూసారంటే ఇక్కడ కూడా సెకండ్ ఈవెంట్లో కూడా 20 లక్షల కాయిన్స్ అంటే 2 మిలియన్ ఓఎంజీ అంటే ఒమేగా కాయిన్స్. ఓకే, ఈ యొక్క ఒమేగా కాయిన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఈవెంట్ 2 చూడండి, ఫాలో ది సమ్ స్ట్రక్చర్డ్ మోడల్ అండ్ అలొకేషన్ డిస్ట్రిబ్యూషన్ అంటే సమ్ స్ట్రక్చర్ ఇక్కడ అలొకేషన్ అనేది చేశారనమాట. ఒక ప్రాపర్గా వీళ్ళు డిస్ట్రిబ్యూట్ అనేది చేస్తారనమాట. ఇక్కడ చూడండి, క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. ఓకే, అంటే క్వాలిటీగా ఉండాలి, ఓవర్ క్వాంటిటీగా ఉండాలి. అంటే మనం చేసేదంతా చాలా ప్రాపర్గా వీళ్ళు డిజైన్ అనేది చేశారనమాట. ఇక్కడ చూడండి, సస్టైనబుల్ టోకనామిక్స్. ఓకే, రెస్పాన్సిబుల్ అలొకేషన్, కమ్యూనిటీ ఇంటిగ్రిటీ, హ్యూమన్ వెరిఫైడ్ పార్టిసిపేషన్, ఈ విధంగా వీళ్ళు అనౌన్స్మెంట్ అనేది చేశారు. ఇక్కడ చూడండి, ఫైనల్ నోట్ అనేసి ఒకటి రిలీజ్ చేశారనమాట. అది డేట్స్ అనౌన్స్ చేశాడు. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇట్ విల్ అనౌన్స్ సూన్ బిఫోర్ 1 వీక్ ఆఫ్
లాంచింగ్ అంటే మన యొక్క ప్రాసెస్ ఏంది, ఈ ఎయిర్ డ్రాప్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రాసెస్ ఏంది, స్టెప్స్ ఏంది అనడానికి 1 వీక్ బిఫోర్గా ఈ యొక్క ఈవెంట్ గురించి డీటెయిల్గా అనేది ఇంకొక నోటిఫికేషను, ఇంకొక అనౌన్స్మెంట్ అనేది చేస్తారు. ఓకే, సో ఈ యొక్క ఎయిర్ డ్రాప్లో పార్టిసిపేట్ అనేది చేయండి. దాంతోపాటు ఇక్కడికి వచ్చారంటే సో ఇక్కడ ఉంది కదా ఒమేగా, ఇక్కడ ఆర్టికల్స్ అని ఉంటుంది న్యూస్, దాన్ని సెలెక్ట్ చేయాలన్నమాట. మోర్ అనేది మీ యాప్లో మీరు కూడా చెక్ చేయొచ్చు. మీరు ఈ విధంగా చూస్తే హోము ఆర్టికల్స్ అని ఉంటాయి. ఈ యొక్క యాప్లో ఆర్టికల్స్ ఉంటాయి అన్నమాట. సరే న్యూస్ లాగా పోస్ట్ చేస్తారు దాని గురించి. సో ఇక్కడ డిఏఓ గురించి, తర్వాత ఒమేగా అంబాసిడర్ గురించి, తర్వాత కేవైసీ ఫేజ్ 2 గురించి మన యొక్క నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ అఫిషియల్గా మనకి ఇక్కడ ఛానల్స్ ఉన్నాయి చూడండి, కింద అనేది ఫాలో అవడానికి అఫిషియల్ ట్విట్టర్ ఛానల్. ఈ యొక్క ట్విట్టర్ ఛానల్కి వెళ్ళేసి ఒమేగా నెట్వర్క్, ఇక్కడ ఒమేగా నెట్వర్క్ అనేది, సో ఇక్కడ మీరు అఫిషియల్గా చూడొచ్చు. ఈ పోస్ట్ అనేది మామూలుగా ఈ నెల March 3 అనేది వచ్చిందనమాట. ఒక 3 days బ్యాక్ అనేది ఈ యొక్క పోస్ట్ అనేది వచ్చిందనమాట. సో ఈ పోస్ట్లో క్లియర్గా ఇచ్చారనమాట. 20 lakhs సప్లై అనేసి July 1 స్టార్ట్ అవుతుంది, July 30కి ఎండ్ అవుతుంది, 31కి అలకేట్ చేస్తారు. సో ఇది మెయిన్ పాయింట్స్ అనమాట. సో దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది కంప్లీట్ అయిందన్నమాట. ఇంకా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో మోర్ ఒమేగా గురించి మోర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి స్మార్ట్ క్రిప్టో తెలుగు యూట్యూబ్ ఛానల్. అండ్ బిలో డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.